నమస్కారం. నేను మాట్లాడబోయే ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి విందాం. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఇచ్చింది. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మాత్రమే తెలుసుకునేంత అవివేకంగా ప్రజలేమి లేరు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎంత అవివేకంగా ఉన్నారంటే, ఆయనకి ప్రభుత్వం ఏదో ప్రతిపక్షం ఏదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అతనేమిటంటే, వైఎస్ఆర్సీపీకి వచ్చిన 11 సీట్ల కన్నా నా 21 సీట్లు ఎక్కువ అని చెప్పుకోవటానికి బయటకు వచ్చినట్లుగా ఉంది. నీకు 21 సీట్లు వచ్చినటువంటి జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చిన సంగతి ప్రజలకు తెలుసు. వైఎస్ఆర్సీపీకి 11 సీట్లే వచ్చిన సంగతి తెలుసు. కానీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఆ 11 సీట్లు 40% ఓట్లు. మీకు 21 సీట్లు వచ్చింది అధికార పక్షంగా వచ్చినాయి. అధికార పక్షం తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారే, అది నిజమే మీరు అన్నది. మీరు అధికార పక్షంలో భాగమే. అది మీరు తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? మీరు అధికార పక్షంలో భాగం కాదు అనుకోండి. ఈ రోజున రాజీనామా చేసి బయటకు వచ్చి 21 మంది రాజీనామా చేసి బయటకు వచ్చినా గాని మీరు ప్రతిపక్ష పార్టీ కింద రారు నైతికంగా. ఎందుకు రారంటే, ఎన్నికల ముందు మీరు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలతో కలిసి పనిచేశారు. కూటమిగా ప్రజల ముందు నిలబడ్డారు. మీరు కూటమిగా నిలబడినందువల్లే మీకు అధికారం ప్రజలు అప్పచెప్పారు. మీరు ప్రతిపక్షం ఎలా అవుతారు? సంఖ్యాపరంగా ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ అధికార పార్టీ అయ్యిద్ది. తర్వాత స్థానంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ అయ్యిద్ది అని మీరు సన్నాయి నొక్కుతా ఉంటే, ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన మీరు ఉప ముఖ్యమంత్రి ఎందుకయ్యారు? అధికార పార్టీలో భాగస్వామిగా పోటీ చేయబట్టే కదా మీరు ఉప ముఖ్యమంత్రి అయింది. లేదు, మీకు ఇష్టం లేదు, రాజ్యాంగం క్షుణ్ణంగా మీకు తెలుసు, అధికార పార్టీ తర్వాత సీట్లు వచ్చినటువంటి పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మరి అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకొని, నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను, నేను నీ పార్టీలో నీ ఇచ్చేటటువంటి మంత్రి పదవిని తీసుకోను, నేను ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తానని చెప్పుండాల్సింది. ఈ రోజున నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి అయినా మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారే. ఏది 21 సీట్లు జనసేనకున్నాయి, 11 సీట్లే వైసీపీకి ఉన్నాయని మీరు కొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లేదేంటి? ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయాలు మీకు తెలియదేమో, లేదా తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారేమో. కానీ ప్రజలకు చాలా స్పష్టంగా 2024 ఎన్నికల్లో ఏమి జరిగిందో బాగా తెలుసు. 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో బాగా తెలుసు.
2019 ఎన్నికల్లో 49.95% ఓట్లతోటి వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు దక్కాయి. అదేవిధంగా మీకు 5.53% ఓట్లతోటి ఒకే ఒక్క సీటు దక్కింది. మీరు కూడా గెలవాల 2 చోట్ల. ఈ రోజున మీరు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి జట్టు కడితే తెలుగుదేశం పార్టీకి వచ్చింది 45% ఓట్లు, వైఎస్ఆర్సీపీకి వచ్చింది 40% ఓట్లు, మీకు వచ్చింది 8.5% ఓట్లు. అంటే మీరు ఒంటరిగా పోటీ చేసినప్పుడు మీకు వచ్చిన ఓట్లు 5.5%. ఈ రోజున అలయన్స్ గా తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే మీకు వచ్చినటువంటి ఓట్లు 8.3%. మీకు 3% ఓట్లు పెరిగి 21 సీట్లు మీకు వచ్చినాయి. అది తెలుగుదేశం పార్టీతో కలవటం వల్ల. ఇది జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అంశం. అదే మీరు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండకపోతే మరలా మీరు గెలిచి ఉండేవాళ్లు కాదు. ఏదన్నా మహా అయితే తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి నర్సాపురం నుంచి అయితే మళ్లీ గెలిచి ఉండేవాదేమో. ఏది 8% పెరిగింది కాబట్టి 5 నుంచి 8. మీ స్థాయి అది. మీరు 40% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీని గురించి ప్రత్యేకించి మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అధికార పక్షపు గొంతునే వినిపిస్తాయి. ప్రజల సమస్య మీద వాళ్ళు మాట్లాడరు. ప్రజల సమస్యల మీద మాట్లాడేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు మాత్రమే. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది వాళ్లకే కాబట్టి కేజ్రీవాల్ గారు గతంలో ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలుంటే 57 స్థానాలు కేజ్రీవాల్ పార్టీ గెలుచుకుంది. కేవలం 3 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 3 స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు అని ఆయన వదిలేలా. మీలాగా ప్రజాస్వామ్యం మాటలు చెప్పి చేతల్లో ప్రజాస్వామ్యం వలువలు వలిచేటటువంటి వ్యక్తి కాదు కేజ్రీవాల్. అందుకే 6 సీట్లు రాకపోయినా 10%, మీరు చెప్పే 10% రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మీరు చెప్తా ఉన్నారే 10% అని. ఆ 10% 6 సీట్లు రాకపోయినా మీరు నిత్యం పొగిడేటటువంటి, ఎందుకంటే మీ పొగడ్తల దెబ్బకి గవర్నర్ గారికి కూడా మతిపోయి నారా చంద్రబాబు నాయుడుకి బదులుగా నరేంద్ర చంద్రబాబు నాయుడు అనేశాడు. దానికి కూడా మీరు ఆనందపడుతూ చప్పట్లు కొట్టుకుంటున్నారు, నవ్వుతూ కనిపించారు. మీకు కూడా అది తప్పుగా కనిపించలా. మీరు నరేంద్ర మోడీ జపం చేసి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపితే మీకు పెరిగినటువంటి ఓటు శాతం 3.5. 3%. 5.5 గతంలో వస్తే 8.5 వచ్చింది. వైఎస్ఆర్సీపీ గతంలో 40% వస్తే, గతంలో 50% వస్తే డెసిమల్స్ తక్కువగా, ఇప్పుడు డెసిమల్స్ తక్కువగా 40% వచ్చింది. వీళ్లు కోల్పోయింది 10% ఓట్లు. వీళ్లు 10% ఓట్లు కోల్పోయి మరి సీట్లలోనేమో దారుణంగా పడిపోయారు. మీరు 3% ఓట్లు పెంచుకొని తెలుగుదేశం, మీరే అన్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి నేను ఎన్నికల్లోకి వెళ్ళకపోతే అది ఆత్మహత్య చేసుకున్న దాని కిందే వస్తుంది, వీరమరణం నేను పొందలేను, తెలిసి నేను ఓడిపోను అన్నారు. అది తెలుగుదేశం పార్టీ వల్ల మీకు కలిగిన లాభం. మీరు కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కలిగినటువంటి నష్టం.